అనగనగా అమరావతి ఒకప్పుడు అది దేవతల రాజధాని. ఇప్పుడు సరికొత్త నగరంగా సగర్వంగా సుందరంగా ముస్తాబవుతున్న నవ్యాంధ్ర నగిషి. ప్రస్తుత ఏపీ రాజకీయమంతా రాజధాని చుట్టే చక్కర్లు కొడుతోంది. కాదు బుస్సలు కొడుతోంది. గతంలో అవునని ఇప్పుడు కాదని ఒక పద్ధతి పాడు లేకుండా కడుపులో కాలకూట విషం పెట్టుకుని 11th సైన్స్ తనకు తప్ప ఎవరికీ తెలియదన్నట్లు జగన్ రెడ్డి సొల్లు పురాణం చెబుతున్నారు. పోనీ అంటే నాడు చెప్పిన మాటనే నేటికి దానిపైనే నిలబడి ఎంత సోది చెప్పినా వినసొంపుగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే నవ్యాంధ్ర రాజధాని ఇలా ఉండాలి అలా ఉండాలంటూ ఏపీ ప్రజలకు ఊరించి ఊదరగొట్టిన పులివెందుల పులకేసి ఇప్పుడు రాజధాని పదం రాజ్యాంగంలోనే లేదంటూ మాట్లాడడం ఆయన రాక్షస రాజకీయాన్ని ఊసరవెల్లి మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. చేయాల్సిందంతా చేసి అనాల్సిందంతా అని తమ ఉద్దేశం అది కాదని జగన్ తాబేదారు సజ్జల కొత్త రాగం అందుకోవడం వెనుక తాడేపల్లి వ్యూహం ఏంటి? There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి అన్న ఈ ఒకే ఒక్క మాట అమరావతి నిర్మాణంపై వైసీపీకి ఎంత అక్కసు మరెంత విషయం ఉందో తెలియజేస్తుంది. దీనికి జగన్ జమానాలోని సకల శాఖల మంత్రి సజ్జల వారు ఏం సెలవిచ్చారో అది కూడా వినండి. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు. ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం గాల హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా. రాజధానిపై జగన్ అండ్ సజ్జల సోయి ఉండి మాట్లాడారో సోయి లేక మాట్లాడారో తెలియదు కానీ రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర రాజధాని ఎలా ఉండాలో తన ఊహలకు రెక్కలు తొడిగారు శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి. కథలుగా నాటి మీడియాలో బహుళ ప్రచారం చేసుకున్నారు. తన మీడియాలో రంగురంగుల ప్రింట్లతో ఇదిగిదిగో నవ్యనగరం అంటూ గ్రాఫిక్స్ తో ఎప్పుడో అద్భుతమైన సినిమా చూపించారు. సురక్షిత రాజధాని నిర్మాణం కావాలంటే సముద్ర తీరానికి దూరంగా ఉండాలి. అంటే విశాఖ అంటే తమకు ఇష్టం లేదని జగన్ రెడ్డి అప్పుడే డిక్లేర్ చేసేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ కోసం 5 అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు, ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్, హైస్పీడ్ రోడ్లు, జాతీయ జలమార్గాలతో ప్రతి గ్రామాన్ని కలిపే కనెక్టివిటీ ఉండాలని కలలు కన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న నగరాల్లో కాకుండా సరికొత్త ప్రదేశంలో రాజధాని నిర్మిస్తామని రాసుకున్నారు. వీటన్నింటిపై సొంత మీడియాలో, నాటి కూలి మీడియాలో నా మదిలో నవసీమాంధ్ర అంటూ పుంకాలుగా కథనాలు ప్రచారం చేసుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లోనూ విస్తృతంగా డబ్బులిచ్చి మరీ డబ్బా కొట్టుకున్నారు. కావాలంటే వైసీపీ నాడు స్వయంగా రాసుకున్న డాక్యుమెంట్లు, చేసుకున్న ప్రచారాలు ఇవిగో మీరు చూడండి. నాడు అంత గొప్పలకు పోయిన జగన్ రెడ్డి మరి ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన ఎందుకు లేదు? అద్భుతంగా నిర్మాణమవుతున్న రాజధాని అమరావతిపై జగన్ ఏ విధంగా నాలుక మడత పెట్టారో మరోసారి వినండి. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours would also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution.
తాను అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో గొప్పగా రాసుకుని ప్రచారం చేసుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న రాజధాని అమరావతి అంతకంటే అద్భుతంగా నిర్మితమవుతుంటే పులివెందుల ఎమ్మెల్యే ఎందుకింత విషం చిమ్ముతున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో కేంద్రంలోని ఎన్డీఏ సంపూర్ణ సహకారంతో జగన్ రెడ్డి కలలు కన్న దానికంటే 1000 రెట్ల ఆధునిక హంగులతో పక్కా పర్యావరణహితంగా వడివడిగా పనులు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో సిఆర్డీఏ హెడ్ ఆఫీస్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి నిర్మాణ శైలి గొప్పతనాన్ని పరిశీలిస్తే అటు సంప్రదాయం ఇటు ఆధునికత కలబోతగా నిర్మితమవుతోంది. స్మార్ట్ సిటీ టెక్నాలజీ సంప్రదాయ వాస్తుశిల్ప కలయికతో రూపుదిద్దుకుంటోంది. ఈ నగర నిర్మాణంలో పునరుత్పాదక శక్తి వినియోగం, నదుల అనుసంధానం, వినూత్నమైన ప్రభుత్వ భవనాలు, శాసనసభ, సచివాలయం, హైకోర్టు అద్భుత శైలిలో నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇది ప్రాచీన నగర వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆధునికతను జోడిస్తుంది. అన్నింటికీ మించి పర్యావరణ హితం. ప్రపంచంలోనే తొలి సంపూర్ణ పునరుత్పాదక శక్తి నగరంగా అమరావతి నగరం నిర్మాణమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దివ్య, భవ్య, నవ్య నగరంగా అమరావతి ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా తీర్చిదిద్దబడుతుందంటే ఎలాంటి అతిశయోక్తి కాదు. తన ఉనికి కోసం, తన స్వార్థ రాజకీయం కోసం, తన ప్రత్యర్థులు ఏం చేసినా తప్పు పట్టాలనే ఏకైక లక్ష్యంతో జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ముందుకు వెళ్తే చేయగలిగిందేమీ లేదు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో నీటి వనరులకు ఢోకా లేకుండా విశాలమైన రోడ్లతో నిర్మితమవుతోంది అమరావతి. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి 3 రాజధానుల స్కీమ్ తెరపైకి తెచ్చారు. అంటే అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలనా రాజధాని అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్ రెడ్డి. మరి అంతకుముందు ఇదే విశాఖపై విషం చిమ్మిన పులివెందుల పులకేసి రాజధానిగా విశాఖ ఏమాత్రం పనికిరాదని ఆనాడే తేల్చేశారు. సముద్ర ప్రాంతం ఎలాంటి అభివృద్ధి జరగదు అని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి జగన్ రెడ్డి. కావాలంటే ఆయన రాసుకున్న బ్లూ ప్రింట్లో ఏముందో చూడండి. ఇప్పుడు మీకు జగన్ రెడ్డి లోపలి మనిషి మనోగతాన్ని వినిపించబోతున్నాం. సీమాంధ్ర రాజధాని అంటే ఎలా ఉండాలో గతంలో జగన్ స్వయంగా ఏమన్నారో విని తరించండి. కానీ ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అంటే జగన్ చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఇంకేదోనా? రాజధాని నగరం జగన్ రెడ్డి కోరుకున్నట్లు ఊహించిన దానికంటే 1000 రెట్లకు మించి అంచనాలతో నిర్మితమవుతోంది. అయినా పులివెందుల పులకేసికి ఎందుకీ ఏడుపు, ఎందుకీ గ్యాస్ ట్రబుల్? రాజధాని అనేది రాజ్యాంగంలో లేదంటూ వితండవాదాన్ని తెరపైకి తెచ్చిన జగన్ రెడ్డి ఏపీ జనం తరపున ఆలోచించాలంటున్నారు. అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదంటూనే కక్కాల్సిన విషయం కక్కేసి తమ ఉద్దేశం అది కాదు ఇది కాదు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ అండ్ బ్యాచ్ ఒకటి గుర్తుంచుకోవాలి. అమరావతి ఒకప్పుడు దేవతల రాజధాని, ఇప్పుడు ఆంధ్రుల ప్రజా రాజధాని. ప్రపంచం మునుపెన్నడూ చూడని విధంగా నిర్మితమవుతున్న పర్యావరణహిత నగరం. నిర్మాణ శైలి అంతా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యమే. భావితరాలకు బాసట ఇచ్చేలా సరికొత్త నగరంగా సగర్వంగా ముస్తాబవుతున్న నవ్యాంధ్ర నగషి. వీలైతే చూసి ఆనందించు, లేదంటే మీరనుకుంటున్నదే అదే చేయమని జగన్ అండ్ కోకు చెప్పండి.